సౌదీ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ. లక్ష్మీదుర్గ సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 40 మంది పైగా మృతి చెందినట్లు ప్రస్తుతం సమాచారం అందుతుంది. మృతుల్లో ఎక్కువ భాగం హైదరాబాద్కు వారికి చెందడంతో ప్రస్తుతం హైదరాబాద్లో ఎవరైతే మృతుల బంధువులు ఉంటున్నారో నివాస ప్రాంతాల్లో ప్రస్తుతం విషాదంగా ఉన్నది. ప్రస్తుతం అయితే 2 ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ఎక్కువ సంఖ్యలో ట్రావెల్ అయినట్లుగా కూడా తెలిసింది. ప్యాసింజర్స్ ముఖ్యంగా మల్లేపల్లిలో ఉన్న ఆల్మీనా ట్రావెల్స్ వద్ద అయితే 16 మంది ట్రావెల్స్ బుక్ చేసుకున్నారు. అలాగే మొహిదీపట్నంలో ఉన్న ఫ్లై జోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళంతా మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన 8 వ్యక్తుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడ్డాడు, షోయబ్ అనే వ్యక్తి. మిగిలిన 7 మృతి చెందారు. ప్రస్తుతం వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆల్మీనా ట్రావెల్స్ వద్దకు వచ్చి అయితే ప్రస్తుతం వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మరోవైపు ట్రావెల్స్ సంబంధించి ట్రావెల్ యాజమాన్యం కూడా ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయలేదు. ఉదయం నుంచి కూడా మృతుల కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి ఆరా తీసే ప్రయత్నం చేసినప్పటికీ ప్రస్తుతం ట్రావెల్ యాజమాన్యం అయితే షాపును అయితే ఓపెన్ చేయలేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మృతుల యొక్క కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వాళ్ళకి సహాయం అందించాలంటూ ప్రస్తుతం వాళ్ళకైతే పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అయితే ప్రస్తుతం అన్ని విధాలు కూడా వాళ్ళకి ప్రస్తుతం చూసుకోవచ్చు. మనం విజువల్స్లో ఆల్మీనా ట్రావెల్స్ వద్దకైతే ప్రస్తుతం అధికారులు అయితే చేరుకున్నారు. అలాగే వీటికి సంబంధించిన మత పెద్దలు కూడా చేరుకుంటూ ఉన్నారు. అసలు ఎప్పుడు ప్రయాణం చేశారు, ఎలా జరిగింది అనేది పూర్తి వివరాలు అధికారులు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉండే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వివరాలను పూర్తిగా ప్రస్తుతం అధికారులు వాళ్ళు మృతుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మృతుల్లో ఎక్కువ భాగం 20 మంది మహిళలు అలాగే 11 మంది చిన్నపిల్లలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన 7 మృతి చెందడం కూడా విషాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అనంతరం వాళ్ళు విహారయాత్రను సంతోషంగా ముగించాలనుకున్నారు. కానీ మదీనా దగ్గర వెళ్ళే సమయంలో బస్సు ఒక్కసారిగా కూడా ట్యాంకర్ను ఢీకొట్టడంతో అక్కడ ఒక్కసారిగా ఆ బస్సులో మంటలు చెలరేగి ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందడం ప్రస్తుతం విషాద ఘటనగా మారిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లోనే ఎక్కువగా ప్రస్తుతం మృతుల వివరాలను కూడా మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఆ మృతుల్లో రహీమున్నీసా, రహ్మత్ బి, క్షనా బేగం, గౌసియా బేగం, అలాగే ఖదీర్ మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, ఇలా సోహెల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్, జకియా, షాకిద్, పర్వీన్ బేగం, జహీన్ బేగం ప్రస్తుతం మృతి చెందినట్లుగా అధికారులు అయితే అంచనాకు వచ్చారు. ప్రస్తుతం వాళ్ళ మృతదేహాలను ఇండియాకు తీసుకురావాలంటే కూడా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతం అధికారులు అయితే దానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు అయితే రెడీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే దీనిపై కూడా ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు వ్యక్తులు ఉండగా షోయబ్ అనే వ్యక్తి మాత్రం యువకుడు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సో ప్రస్తుతం అతని సిచ్యువేషన్ కూడా క్రిటికల్గా ఉంది. ఐసీయూలో సౌదీ అరేబియాలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ప్రస్తుతం అతను మేల్కొన్న తర్వాత ప్రస్తుతం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత అతను చెప్పే వివరాలను బట్టి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అసలు ఈ బస్సు ప్రమాదం ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది, ఎందుకు జరిగింది అనేది, అసలు ఆ టైంలో ఏం జరిగింది అనేది కూడా షోయబ్ సాధారణ స్థితికి వచ్చిన తర్వాత అతను చెప్పే మాటలు బట్టి మనకి తెలుస్తుంది. సో ప్రస్తుతానికి అధికారులు అయితే ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. అలాగే మృతుల బంధువులు కూడా ఇక్కడైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు తమ వారి యొక్క మృతదేహాలను అప్పగిస్తారంటూ వాళ్ళైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు. అలాగే ఇక్కడ ఉండే కుటుంబ సభ్యులు సౌదీ అరేబియాలో ప్రమాదానికి గురైన వారికి ఫోన్ చేస్తున్నారు. అయితే కొన్ని మొబైల్ ఫోన్స్ అయితే కలవడం లేదు ఇప్పటికీ కూడా. సో తమ వాళ్ళు ఆచూకీ ఏమైందంటూ కూడా ప్రస్తుతం వాళ్ళు ఆరా తీస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఎంతమంది చనిపోయారనేది ఇప్పటికీ ఒక స్పష్టమైన క్లారిటీ లేదు. అలాగే వాళ్ళని గుర్తించడం కూడా చాలా దారుణంగా తయారైంది. ఎందుకంటే అక్కడ బస్సు ప్రమాదం దృశ్యాలు కూడా చాలా వేగంగా మంటలు బస్సు అంతా కూడా విస్తరించాయి. ఆ సమయంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. అసలు మృతదేహాలను గుర్తించడం కూడా అత్యంత కష్టతరంగా మారింది. సో DNA టెస్టుల ద్వారా కూడా గుర్తించి మృతదేహాలను అప్పగించే అవకాశం ఉంటుంది. సో దీనికి కూడా ఎక్కువ సమయం కావడంతో తమ వారి యొక్క మృతదేహాలను కూడా వీలైనంత వరకు త్వరగా అప్పగించాలంటూ ప్రస్తుతం వాళ్ళైతే కన్నీరు మున్నీరు అవుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రస్తుతం మల్లేపల్లిలో ఆల్మీనా ట్రావెల్స్ ద్వారా 16 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. అలాగే
ఫ్లై జోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది ట్రావెల్స్ టికెట్స్ను బుక్ చేసుకున్నారు. సో వీళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళే, హైదరాబాద్ నగరానికి చెందిన వాళ్ళే కావడం దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. మృతుల్లో మల్లేపల్లెలోనే బజార్ ఘాట్కి చెందిన సుమారు 16 మంది ఉన్నారు. సో అలాగే ఆసిఫ్ నగర్లోని జిరా ప్రాంతానికి చెందిన వారు 16 మంది ఉన్నారు. సో ఎక్కువ భాగం ఒకే ఏరియాకి, ఒకే కాలనీకి చెందిన వారు కావడంతో ఆ కాలనీ అంతా కూడా విషాదంగా ఉన్నది. ప్రస్తుతం ఆ చుట్టుపక్కల సమీప ప్రాంతాలన్నీ కూడా ఆ స్థానికులు కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళంతా యాత్రకి వెళ్ళి ఇంతలా విషాద యాత్రగా ముగుస్తుందని ఏనాడు అనుకోలేదని ప్రస్తుతం కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన మత పెద్దలు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, ప్రస్తుతం ఆల్మీనా ట్రావెల్స్ వద్దకైతే వచ్చి చేరుతూ ఉన్నారు. ఎందుకంటే మృతుల యొక్క కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికే వచ్చారు. ప్రస్తుతం ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా వాళ్ళు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ వారికి ఎవరైనా బతికే అవకాశం ఉందా, తమ వారు బ్రతికి ఉన్నారా అని కూడా వాళ్ళు ఆరా తీస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ క్రమంలోనే ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉంటారో, అలాగే ట్రావెల్ చేసిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చేరుతూ ఉన్నారు. సో ఏమైనా చివరి క్షణం వరకు వాళ్ళు బ్రతికే అవకాశం ఏమైనా న్యూస్ వింటారేమో అనేది ప్రస్తుతం వాళ్ళు ప్రస్తుతానికైతే అధికారులు కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ముమ్మరంగా అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఉంది. మరోవైపు ఇండియన్ ఎంబసీ కూడా అటు సౌదీ అరేబియా ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. మృతదేహాలను ఇండియాకి తీసుకురావడం ప్రస్తుతం కష్టతరంగా మారింది. అక్కడ DNA టెస్టులు నిర్వహించిన అనంతరం ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో దీనిపై స్పష్టమైన క్లారిటీ వచ్చే